గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిరంజీవి గారి విజయం సినిమా పరిశ్రమకు అవసరం. నాకు అవసరం సార్. ఫస్ట్ నాకు చిరంజీవి గారికి ఇంకో సినిమా ఆయన వెళ్ళిపోతుంటారు, ఆయన వెళ్ళిపోతుంటారు ఫ్లో. అవును, ఒక ప్రవాహం అది జీవనది. సినిమా ఇండస్ట్రీ కూడా కాదు, ఒకటి పోతే ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంటాడు. బట్ ఈ సినిమా నాకు అవసరం. కరెక్ట్. చిరంజీవి గారు అన్నది ఒక జీవనది. ఆయన ఒక అవకాశం ఇచ్చారు, ఇది నేను ప్రూవ్ చేసుకుంటే నాకు ఇంకో సినిమా ఉంటుంది. ఎస్. ఇప్పుడు అంతా వన్ డే మ్యాచెస్. ఈ సినిమా ఆడితే నెక్స్ట్ డే నువ్వు ఉంటావు, ఆడపోతే నేను మర్చిపోయి ఇంకోటి వెళ్ళిపోతారు. అంతే అంతే. ఇక్కడ ఎప్పుడైనా కూడా సెక్స్ ఎవ్రీ ఫ్రైడే సార్ లైఫ్ చేంజ్ అయిపోతే. ఎస్ ఎస్. మీ ఈ ఫ్రైడే మీ లైఫ్లో ఎప్పుడూ మారకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఫ్రైడే స్టేబుల్గా, స్టడీగా, ఫిక్స్డ్గా అది మీ లైఫ్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అనేది ఒక రికార్డ్ బ్రేకింగ్ ఇన్సిడెంటే. ఎందుకంటే ప్రతి ఫ్రైడే ఎక్కడో దిక్కుని ఏదో డైరెక్టర్ టెన్షనే. అవును కదా, అవును కదా. ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో మీరు చూసిన సినిమాలు ఏంటి? అన్నీ చూసాను సార్. యానిమల్ చూసారా? ఓకే. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సినిమా ఏంటండి? ఎందుకంటే మీదంతా ఫ్యాంటసీ మైండ్ సెట్ మీది. ఈ మధ్య రోజుల్లో వచ్చిన వాటిలో విరూపాక్ష కొంచెం అది కొంచెం నాకు భయం వేసింది సార్. హర్రర్ సినిమా నాకు కొంచెం భయం ఎక్కువ. అవునా? హర్రర్ సినిమాలు దెయ్యాలంటే నాకు కొంచెం భయం. నేను కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని చూస్తాను సినిమా ఒకసారి. ఆ సౌండ్స్, ఆర్ఆర్లు. ఓకే. నాకు భయం బేసికల్గా దెయ్యాలు ఇవన్నీ అంటే. బట్ విరూపాక్ష బాగా నచ్చింది. అవునా? ఓకే. ఇంకేం సినిమాలు చూసారు ఈ మధ్య మీరు? తెలుగులో అన్నీ చూసాను సార్. ఓకే. సో యూ డోంట్ ఫాలో ఎనీ హిందీ ఫిల్మ్స్ కానీ, లేకపోతే హాలీవుడ్ మేకింగ్, హాలీవుడ్ స్టైల్స్, ఆ టెక్నాలజీ? సార్ టెక్నాలజీ అది ఫాలో అవుతాము, హాలీవుడ్ సినిమాస్ చూస్తాం సార్. చూడట్లేదు ఇదే పీకుతున్నాను అని చెప్పి నేను చెప్పను, కానీ హాలీవుడ్ సినిమాలు చూస్తాను, ఇన్స్పైర్ అవుతాను, నచ్చి లేపేస్తాను. అవునా? అటు నీట్గా మార్చుకుని చేస్తాం సార్. ఎవరైనా సరే ఇన్స్పైర్ అవుతాం సార్. అవును. ఏదో ఎక్కడో దిక్కుని ఎవరు తీసుకోకపోతే ఇది రాదు. అవును. సో డెఫినెట్గా హిందీ సినిమాలు చాలా తక్కువ చూస్తాను సార్ నేను. అవునా? హిందీ చాలా తక్కువ చూస్తాను, తమిళ్ ఎక్కువ చూస్తాను. అదే అంత తమిళ్ బేస్ కదా మీరు. మీరేంటి మన అందరూ తమిళ్ ఎక్కువ చూస్తాను, తెలుగు అన్నీ చూస్తాను, హాలీవుడ్ ఫిల్మ్స్ అన్నీ చూస్తాను. ఓకే. అన్ని ఫ్యాంటసీ ఫిల్మ్స్ చూస్తాను ఎక్కువ. ఫ్యాంటసీ ఎక్కువ డిస్నీ కార్టూన్స్ అవి ఎక్కువ ఫాలో అవుతాను. ఓకే. సో మీరు ఓవరాల్గా మీరు ఇందాక మొట్టమొదటి ఇంటర్వ్యూ ప్రారంభించినప్పుడు ఏంటంటే నేను ఎక్కువగా ఎన్టీ రామారావు, విట్లాచారి గారు, కాంతారావు గారి సినిమాలు చూసాను. ఎక్కువ చూసే సినిమాలు అవి చూసి పెరిగాను నేను ఎక్కువ. నాకు బాగా ఇష్టం అవి. అవును. అంటే మీరు అడిగారు తీసుకోరా అంటే రీసెంట్గా అంటే నేను రీసెంట్ చూస్తాను. అదే అట్ ఎ సర్టన్ స్టేజ్కి వచ్చాకే ఎనీబడి విల్ బి ఎక్స్పోజ్డ్. ఇది వరల్డ్ సినిమా. నేను ఎక్కువ చూసేది యానిమేటెడ్ ఫిల్మ్స్. యానిమేటెడ్ కార్టూన్స్, యానిమేటెడ్ ఎక్కువ చూస్తాను. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి జనరల్గా ఒక డైరెక్టర్గా? సార్ యానిమేషన్ సినిమాల్లో ఏమవుతుందంటే ఇమాజినేషన్ చాలా బ్రాడ్గా ఉంటుంది. మనం లైవ్లో మేకింగ్ చేయలేనివి వాళ్ళందరూ మేకింగ్ చేసి చూపిస్తారు. థాట్ కూడా అవుట్ ఆఫ్ బాక్స్లోకి వెళ్ళిపోతారు. అవును. మీరు టామ్ అండ్ జెర్రీ చూస్తే రెండు ఈ సీ ఉంటుంది, అటు ఇటు ల్యాండ్ ఉంటుంది. మామూలుగా అయితే మనం దాటాలి, లేదా బోట్ వేసుకెళ్ళాలి, స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా దూకాలి. ఇటు నుంచి తాడేసి ఆ ల్యాండ్ ఇటు లాగేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ల్యాండ్ లాగేస్తారు. అది మనం ఎంజాయ్ చేస్తాం. సో ఇలాంటివి ఉంటాయి. అవును, కరెక్ట్. చాలా ఈజీగా చేసేస్తారు వాళ్ళు, విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు ఎగ్జిక్యూట్. పిల్లలకి అది బాగా నచ్చుద్ది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కొంచెం మనశ్శాంతిగా పీస్ఫుల్గా చూడొచ్చు. మనం కూడా నవ్వుకుంటాం అవి చూసి. అవును, బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి కదా. అవును. ఇప్పుడు పాపాయ్ షో ఉంటుంది, వాడు స్పినాచ్ తినేసి ఒకసారి అలా బల్క్ అయిపోయి కొట్టేస్తాడు. అవును. మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అవును. వాడు ఇప్పుడు ఆ బాక్స్ ఎక్కడ నుంచి తీస్తారో కూడా తెలియదు మనకి. కరెక్ట్. పాకెట్లో వచ్చిన డబ్బా తీసి మింగుతాడు. అవును. దాంతో వాడికి పవర్ వస్తుంది, అక్కడ కొడతాడు సడన్గా ఎక్కడికో. అసలు పెద్ద పెద్ద రాడ్స్ని ఉంచేస్తాడు. అవును. ఇంపాసిబుల్ థింగ్స్ అని తెలిసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం, అంటే దాన్ని కనెక్ట్ అవుతాం మనం. ఎగ్జాక్ట్లీ. ఫన్ కదా. అవును, ఫన్కి ఎక్కువగా కనెక్ట్ అవుతాం మనం. లాజిక్ ఉండదు సార్, మ్యాజిక్ తప్పితే ఇట్లా. ఎస్, లాజిక్కే ఉంటుంది, లాజిక్ ఉండదు, మ్యాజిక్కే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మ్యాజిక్ అనేది ప్రతి వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు జగదేకుడు అతిలోక సుందరి 2 నేను చెయ్యాలని ఉందని, లేకపోతే అలాంటి స్టేట్మెంట్లు ఎక్కడో సోషల్ మీడియాలో నాకు కనిపించేయండి. లేదు సార్, నేను ఎక్కడ ఎప్పుడు దాన్ని 2 చేయాలని కానీ ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. రామ్ చరణ్ గారితో బాహుబలి లాంటి సినిమా చేయాలి. అసలు నన్ను ర్యాపిడ్గా అడిగిన క్వశ్చన్స్లో చిరంజీవి గారితో అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే, ఆ టైంలో నేను చెప్పింది ఏంటంటే జగదేకుడు అతిలోక సుందరి లాంటి సినిమా చేస్తానండి, ఫ్యాంటసీ సినిమా.
పిల్లలందరికీ నచ్చేలాంటి ఒక సినిమా చేస్తానని చెప్పాను. ఓకే. దానికి వేరే రకంగా తమ్నైల్స్ పెట్టి రాశారు. ఓకే. ఆ తమ్నైల్స్కి ఎలా పెడితే నేను కారణం కాదు, అఫ్ కోర్స్ మీరు బాధ్యులు కాదు. నేను బాధ్యులు కాదు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అంటే అవన్నీ మీ మీద ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. అమ్మో రామ్ చరణ్తో బాహుబలి లాంటి సినిమా చేయబోతుంది అని ఎప్పుడు అనలేదు సార్ అసలు. మీరు అనలేదు. బట్ అలాంటి తమ్నైల్స్ చూసినప్పుడు ఒక రకమైన ఇమేజినేషన్, ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది ఎవరికైనా. అవును. అమ్మా అయితే రామ్ చరణ్తో బాహుబలి లాంటి సినిమా అని కూర్చుంటారు రామ్ చరణ్ అభిమానులందరూ వెయిట్ చేస్తా. మీ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. తర్వాత జగదేకుడు అతిలోక సుందరి సీక్వెల్ తీస్తానని. ఇప్పుడు బింబిసార 2 ఉందా? 2 ఉంది సార్, బట్ అది నేను చేయట్లేదు. అది ఓకే. అదే వాళ్ళు అనౌన్స్ చేస్తారు, వేరే డైరెక్టర్తో చేస్తున్నారు. ఓకే. మీరు చేయకపోవడం కారణం అండి? అంటే మొన్న కళ్యాణ్ గారు కూడా చెప్పారు సార్, మొన్న ఒక ఇంటర్వ్యూలోని చాలా క్లియర్గా చెప్పారు. మీ ముఖత నేను వినాలని. అంటే నేను అనుకున్న ఐడియాలజీ ఒకలాగా వెళ్తుంది, కథే సార్ మెయిన్. కంటెంట్ నేను ఒకలా చూస్తాను, వాళ్ళు ఒకలా చూస్తున్నారు. సో అంతకుమించి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. కాదు, మీరు హిట్ ఇచ్చిన డైరెక్టర్ మీరు కదా, మీ ఐడియాలజీనే కదా ఫాలో అవ్వాలి సార్. అదేం రూల్ కాదు కదా సార్. రూల్ కాదు, బట్ అదొక మెజర్మెంట్ కదా. ఈయన ఆ లైన్స్లోనే ఆలోచించగలడు, దానికి సీక్వెల్ అంటే ఈ తన తాలూకు ఐడియాలజీ మొట్టమొదటి జెన్సిస్ పాయింట్ మీరే కాబట్టి బింబిసారకి మాతృ బిందువు మీరే కదా ఆ కథని చేసింది. బట్ సీక్వెల్కి వచ్చేసరికి మీ కథ ఓకే అవ్వడం ఏంటండి? అంటే నాకు ఈ కమిట్మెంట్స్ వచ్చినాయి సార్. నాకు యాక్చువల్లీ అది ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో దానివల్ల నేను ప్లస్ ఆయన కూడా సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా నేను బయటకు వచ్చే టైంకి ఎమ్మగోజ్ జరుగుతుంది, డెవిల్ జరుగుతుంది, ఇంకో ప్రాజెక్ట్ ఓకే అయింది. సో అక్కడ టైం పడుతుంది. సో ఆ టైంలో నేను ఈ ప్రాజెక్ట్కి వచ్చాను, చెప్పి వచ్చాను. కళ్యాణ్ గారితో మాట్లాడాను, హరి గారికి కూడా చెప్పి, సార్ నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది చేసుకుంటున్నాను సార్ అని చెప్తే ఓకే అన్న. ఎవరు వద్దంటారు చిరంజీవి గారితో ప్రాజెక్ట్ అంటే? సగం మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అది తప్పు సార్. అంటే అలా అంత ఎక్సైట్మెంట్ ఉంటుందంటున్నా. వెళ్ళలేరు, ఫిజికల్గా వెళ్ళలేరు, మారల్గా వెళ్ళలేరు, అదంతా ఓకే. చిరంజీవి గారు కూడా రమ్మన్నారు అలాగా, అది వేరే. బట్ అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే చిరంజీవి గారు ఓకే అవ్వకముందు వెళ్ళి చెప్పాను నేను, ఓకే బయటికి వెళ్ళి ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే హ్యాపీగా చేసుకున్నారు. ఓహో, బిఫోరే చెప్పాను. బిఫోరే. ఆ తర్వాత ఈ సినిమా ఓపెనింగ్ రోజు పొద్దున్న వెళ్ళి కలిశాను కళ్యాణ్ గారిని. కలిసి అక్కడ మళ్ళీ ఆయన విషయస్ తీసుకుని మళ్ళీ డైరెక్ట్గా ఓపెనింగ్ వచ్చాను నేను. అబ్బో, ఆయన చెప్పే చేస్తాను సార్ నేను, ఎందుకంటే ఆయనతో అంత ఫ్రెండ్లీగా ఉంటుంది కళ్యాణ్ గారితో. మారల్ బైండింగ్ కూడా ఉందేమో కదా? డెఫినెట్గా సార్. ఎందుకంటే నేను నమ్మారు. అదే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే కారణం దానికి ఇద్దరే సార్. ఒకటి హరికృష్ణ గారు ప్రొడ్యూసరు, 2 హీరో కళ్యాణ్ రామ్ గారు. వాళ్ళిద్దరు నమ్మారు కాబట్టి బింబిసార వచ్చింది. అంతే. ఈరోజు ఎక్కడ ఉండి మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓకే, నా ఫ్రెండ్ కొడుకుగా మీ మీద నాకు చిన్నప్పటి నుంచి ఉండే అభిమానము లేకపోతే ఆ ఇష్టమో అది వేరే. బట్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఫ్రెండ్ కొడుకు అయితే ఇంటర్వ్యూ చేయరు కదా సార్ మీరు. ఇందాక మీరు ఏమా బాగున్నావా, ఏం చేస్తున్నావు చూసుకుంటారు తప్పితే ఇంటర్వ్యూ చేయరు కదా. ఇందాక మీరు చెప్పినట్టే అది యువతల గేట్ యువతల వరకే పనికి వస్తుంది, గేట్ అవతల పనికి రాదు కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్ కొడుకు అని చెప్పి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే సరే మీరు ఇది చేశారు నేను చెప్తాను, అది ఎవరు చూడరు, ఎందుకు చూడాలి వాళ్ళు? కరెక్ట్ కరెక్ట్. సో ఒక సినిమా ఉంది కాబట్టి నేను నన్ను కూర్చోబెట్టి అడుగుతున్నాను, నేను చెప్తున్నాను, అది చూస్తారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. రే ఏమో టైటిల్ నాకు గడిగడికి నోట్లోంచి అమూల్యోకి వీరుడు అని వచ్చేస్తున్నాయి. బట్ ఆ సినిమా డైరెక్టర్ అన్న ఒక అట్రాక్షన్ మీ మీద కూడా ఉంటుంది కదా. డెఫినెట్గా 100%. బట్ వీటన్నిటికీ మొట్టమొదట కేంద్ర బిందువు కళ్యాణ్ రామ్ గారు కాబట్టి హరికృష్ణ గారు వాళ్ళ పట్ల మీరు యూఆర్ వెరీ 100%. వాళ్ళిద్దరూ లేకపోతే నేను లేను, ఒక డైరెక్టర్గా నేను లేను. నన్ను అంత బ్లైండ్గా నమ్మి సినిమా ఇచ్చారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.